ఆర్డీఎస్ ఎత్తుపెంపు వివాదం తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతూ ఉంది. ఎత్తుపెంపు నిరసిస్తూ ఆందోళనకు దిగారు రైతులు. కర్నూలు జిల్లా కుసిగి మండలంలోని బొమ్మనాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. పెంపును వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతుగా ఆర్డీఎస్ వద్దకు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆనకట్ట దగ్గరికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి కర్నూలు నుంచి చంద్రశేఖర్ మనకు సిద్ధంగా ఉన్నారు. చంద్ర, చెప్పండి, అక్కడ ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? రైతుల వాదన ఏంటి? అధికారులు ఏం చెబుతూ ఉన్నారు? గుడ్ మార్నింగ్ మమత. కర్నూలు జిల్లా ఆర్డీఎస్ వద్ద దాదాపు 10 రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిరోజు కూడా ఒక పార్టీ నేతలు అక్కడికి వెళ్లి ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ నేతలు ప్రతిరోజు అక్కడికి వెళ్తున్నారు. ఇవాళ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పెద్ద ఎత్తున రైతులతో ఆర్డీఎస్ చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. నిన్న టీడీపీ నేతలు అక్కడ వంట వార్పు చేశారు. మొత్తం మీద ఆర్డీఎస్ అనేది 3 రాష్ట్రాలకు మధ్య వివాదంగా మారింది. ఒకవైపు తెలంగాణ, కర్ణాటక, ఏపీ మధ్య వివాదాస్పద ప్రాజెక్టుగా మారింది. ఆర్డీఎస్ ఎత్తు పెంచడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య ఒప్పందం జరిగింది. దాదాపు 92 కోట్లతో ఒక అడుగు మేర ఎత్తు పెంచాలని నిర్ణయం జరిగింది. దాదాపు 50 కోట్ల రూపాయలు కూడా కర్ణాటక ప్రభుత్వానికి డిపాజిట్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని కర్నూలు, కడప జిల్లాల రైతులు గతంలో వ్యతిరేకిస్తున్నారు, ప్రస్తుతం కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆనకట్ట ఎత్తు పెంచడం ద్వారా దిగువ ఉన్న రైతుల ప్రయోజనాలకు నష్టం కలుగుతుందనేది కర్నూలు, కడప జిల్లాల రైతులు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం దిగువన రాంపురం ఛానల్, అలాగే కేసీ కెనాల్, సుంకేశ్ల ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి నీటి లభ్యత తగ్గిపోతుందనేది రైతుల ఆందోళన. అయితే ఆర్డీఎస్ ఎడమ కాలువకు మహబూబ్నగర్ జిల్లాలో ఆయకట్టుకు నీరు అందడం లేదని అక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనకట్ట ఎత్తు పెంచి అలాగే పూడిక తీయడం ద్వారా నీటి నిల్వ పెంచాలన్నది తెలంగాణ ప్రభుత్వ యోచన. ఆ మేరకు కర్ణాటకతో కూడా చర్చలు జరిపారు, ఒప్పందం కుదిరింది. పనులు చేపట్టే నేపథ్యంలో గత 10 రోజుల క్రితం పూడిక తీసివేసేందుకు పనులు మొదలు పెట్టారు. ఈ విషయం తెలిసి కర్నూలు జిల్లా రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. గత 10 రోజులుగా కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కర్నూలు జిల్లా రైతులు చెబుతున్నది ఏంటంటే, ఏ ప్రాంత రైతులకు అన్యాయం జరగకుండా ఒకవైపు కర్ణాటక, అలాగే తెలంగాణ, కర్నూలు జిల్లా రైతులకు కూడా నష్టం జరగకుండా 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చి 3 రాష్ట్రాల రైతులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే తమకు ఎలాంటి అభిప్రాయ భేదం లేదని వారు చెబుతున్నారు. మమత, అయితే చంద్రశేఖర్, గత కొన్ని రోజులుగా, చాలా రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ కొనసాగుతూ ఉంది. ఇటు ప్రభుత్వం దీనిపై స్పందించిందా? ఏదైనా రైతులకు ఏదైనా హామీ ఇవ్వడం జరిగిందా? మరి ఆర్డీఎస్ వివాదం అనేది ఇవాళ తలెత్తింది కాదు. ఇది దాదాపు 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదంగా చెప్పుకోవచ్చు. గతంలో మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల మధ్య తీవ్ర వివాదంగా ఉండేది. మహబూబ్నగర్ జిల్లాలో ఆర్డీఎస్ కింద దాదాపు 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్ణాటకలో 5,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే కర్ణాటకలో వేలాది ఎకరాల్లో నానాయకట్టు అభివృద్ధి అయింది. దీని కారణంగా తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కర్నూలు జిల్లా రైతులు కూడా ఈ ఆనకట్ట కింద ఉన్న తూములు మూసివేయడంతో కర్నూలు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వివాదాన్ని గతంలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నిర్మాణాత్మకంగా దానికి పరిష్కారం చూపేందుకు చొరవ చూపలేదని చెప్పవచ్చు. దీని కారణంగానే ఈ 4 దశాబ్దాలుగా ఆర్డీఎస్ వివాదం కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద 10 ఏళ్ల క్రితం అయితే వేలాది మంది రైతులు తుంగభద్ర నదిలోకి వచ్చి ఒకరిపై ఒకరు రాళ్లు రూపుకున్నారు. పోలీసులు కూడా కాల్పులు జరిపిన సంఘటన కూడా జరిగింది. అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూడా ఇక్కడ వివాదం జరుగుతుంది. రైతులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు చేయాల్సింది 3 రాష్ట్రాల రైతులను, రైతు ప్రతినిధులను కూర్చోబెట్టి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటే కొంతవరకు వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మమత, రైట్ చంద్ర, థ్యాంక్ యూ.